కూడా తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది. అందుకని ఆయన పడరాని పాటలు పడుతున్నారు. ఎమ్మెల్యేలు మార్చడం, టికెట్లు మార్చడం, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేయడం, కొత్త వాళ్ళ కోసం వెతుకులాట, అభ్యర్థులు దొరకని పరిస్థితి, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అనే దాని మీద చాలా తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి. ఎంత కసరత్తు చేసినా కొన్ని సైద్ధాంతికపరమైన విభేదాలు, తరతరాల ప్రత్యర్థులం మనం అనే ఒక భావన కొన్ని పార్టీల మీద ఉంటుంది. ఉదాహరణకి కాంగ్రెస్, బీజేపీ వీళ్ళ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ పొసిగే అవకాశం లేదు. అలాగే కమ్యూనిస్టులు, బీజేపీ అది ఉప్పు నిప్పు, ఇక మామూలు మాటల్లో చెప్పేది కాదు. చివరికి పెళ్లిళ్ళకి పేరెంటాలు కూడా వెళ్ళరేమో, వాళ్ళు పిలిస్తే వీళ్ళు పిలిస్తే వాళ్ళు, అంత శత్రుత్వం ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఫీల్ అవ్వరు, వాళ్ళు శత్రువులుగానే ఫీల్ అవుతారు. సో ఇలాంటి సైద్ధాంతికపరమైన వైరుధ్యాలు లేకపోతే శత్రుత్వాలు ఉన్నాయి. అయితే ఇక్కడ లైక్ మైండెడ్ పార్టీస్ ఏమున్నాయి, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే చర్చ వచ్చినప్పుడు ముందుగా మనకు కనపడింది జనసేన, బీజేపీ. మొదటి నుంచి ఈ ప్రభుత్వం మన 2019 ఎన్నికలైన దగ్గర నుంచి జనసేన బీజేపీతో కలిసి ముందుకెళ్తోంది. అఫ్కోర్స్ ఎన్నికల్లో ఏం చేశారు, మధ్యలో ఎన్నికలు ఏమి వచ్చినాయి, కలిసి పోరాటాలు చేశారు, ఇవన్నీ చాలా చర్చలు చాలా ఉన్నా మొత్తం ఏదైతే మేమిద్దరం ఫ్రెండ్స్ చేతిలో చేసి ముందుకు సాగుతున్నాం మేమని చెప్పే పరిస్థితులే చూసుకుంటూ వచ్చాం. ఇక ఆ తర్వాత వైసీపీ నిజానికి అధికారంలో ఉన్న అది బీజేపీకి బీ టీమ్గానే పనిచేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. అది కూడా ఎవరు కాదనలేని వాస్తవం. తెలుగుదేశం పార్టీది కూడా అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి 2018లో బీజేపీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి మోడీ ప్రభుత్వం మీద ఒక రకంగా పోరాటం, ధర్మ పోరాటం అంటూ చంద్రబాబు నాయుడు గారు దీక్షలు చేయడము, ప్రత్యేక హోదా యాంగిల్లో ఢిల్లీలో కూడా దీక్ష చేయడం, ఒక రకమైన యుద్ధమే జరిగింది ఏపీ ఎన్నికల్లో. అప్పుడు చివరికి ప్రభుత్వం పడిపోయింది కూడా, దిగిపోయింది కూడా, చాలా ఘోరమైన పరాజయాన్ని చవి చూసింది. ఆ తెలుగుదేశం పరాజయంలో వైసీపీ గెలుపు కంటే బీజేపీ చేసిన ఓటమి ఇదే ఎక్కువ అనేది ఒక పరిస్థితి ఉంది. తెలుగుదేశం ఓటమిలో బీజేపీ పాత్ర ఎక్కువగా ఉంది అనేది ఉంది. కారణాలు ఏవైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో ఇప్పుడు మళ్ళీ గడిచిన 3-4 సంవత్సరాలుగా ఒకవైపు నుంచి టీడీపీ, ఒకవైపు నుంచి వైసీపీ తాము అంతర్గతంగా బీజేపీకి ఫ్రెండ్షిప్ చేస్తున్నాయనేది ప్రజల ఓవరాల్గా ఉన్న ఫీలింగ్. ఇప్పుడు తాజాగా ఎన్నికల ముందు ముఖ చిత్రాన్ని మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ కలిసి పొత్తులో ఉన్నాయి. ఆ సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. బీజేపీని కూడా కలుపుకొని పోవాలి అనేది జనసేన యొక్క ఉద్దేశం. తెలుగుదేశం కాస్తంత డోలాయమాన స్థితిలో డైలమాలో ఉండింది మొన్నటి వరకు. ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అని. ఎప్పుడైతే బీజేపీ నుంచి పిలుపు వచ్చిందో, ఢిల్లీ రమ్మండి మాట్లాడుకుందాం అని అమిత్ షా గారి నుంచి పిలుపు వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి వచ్చినట్టే మనకి పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అధికారికంగా ఎవరు ప్రకటించకపోయినా ఇక పొత్తు కుదిరినట్టే అనేది అధికారికంగా చెప్పకపోయినా మనకి పార్టీ అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే, ఇవాళ వేరే ఒక ప్రోగ్రాంకి సంబంధించి వెళ్ళిన అమిత్ షా గారు మాట్లాడుతూ అక్కడ ఈ పొత్తులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద త్వరలోనే మరింత క్లారిటీ వచ్చేస్తుంది. మేము మళ్ళీ మా మిత్రులను మేము పిలుచుకుంటున్నాం. గతంలో కూడా మేము మా మిత్రులు ఎవరిని కూడా బయటికి మేము పంపలేదు. వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు లోబడో లేకపోతే పరిస్థితుల వల్లనో, అక్కడున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళే వెళ్ళిపోయారు తప్ప మేము ఎవరిని వదులుకోలేదు. వాళ్ళలో మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, మేము కూడా రావాలని కోరుకుంటున్నామని కొన్ని కీలకమైన ఇవి, అంటే వాటిని డీకోడ్ చేస్తే ఒకవైపు అకాలీదళ్ కావచ్చు, ఇంకోవైపు తెలుగుదేశం కావచ్చు, ఇట్లాంటి 2-3 భాగస్వామ్య పక్షాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మళ్ళీ ఎన్డీఏలోకి వెళుతున్నాయి అనేది మనకి వాళ్ళ అమిత్ షా మాటలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం కనుక కొంచెం డీప్గా స్టడీ చేసినట్లయితే ఇంకా అది పొత్తు ఫైనల్ అయిపోయింది. సీట్లు అవి ఏమైనా ఉంటే ఇంకో 2-3 రోజుల్లో అది కూడా క్లారిటీ వస్తుంది అనేది మనకి అర్థమవుతున్న అంశం. అయితే ఇది ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ సిగ్నల్ వచ్చిందా లేదా అనేది ఒక అంశం.
క్యాడర్ మెల్లమెల్లగా కన్వర్ట్ అవుతున్నారా ఈ పొత్తు వైపు? ఎందుకంటే కొంతమందిలో ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి బీజేపీ విషయంలో. కన్విన్స్ అవుతున్నారా మెల్లమెల్లగా? ఎందుకంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు మెల్లమెల్లగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అట్లాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమో ఓపెన్గానే చెప్తున్నారు, రాష్ట్రంలో అరాచకమైన వాతావరణం ఉంది కాబట్టి బీజేపీతో పొత్తు లేకపోతే ఎన్నికలే జరిగే అవకాశం ఉండదు, ప్రజాస్వామ్యం మనుగడే ఉండదు, కాబట్టి డెఫినెట్గా ఉండాలి అనేవాళ్ళు మెల్లమెల్లగా పెరుగుతోంది. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. సో అది ఎంతవరకు వస్తుంది అనేది ఒకటైతే, ఈ మధ్యలోనే మళ్ళీ కేవీపీ రామచంద్రరావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి పెద్ద ఎత్తున ముడుపులు పంపిస్తున్నాడు, అందుకనే ఆయన వైపు ఈడీ కానీ సిబిఐ కానీ ఆయన మీద ఉన్న కేసుల విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల విషయంలో కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల విషయంలో కానీ ఈడీ సిబిఐలు కనీసం కన్నెత్తి చూడడం లేదు అనేది ఆయన చేసిన తీవ్రమైన ఆరోపణ. అంత సివియర్ అలిగేషన్ ఎందుకు చేశారు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు ఉన్నారు, అలాగే సిపి